నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఆదెమ్మ సత్రం ప్రభుత్వ పాఠశాలలో నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి శ్రీ పొన్నబోయిన చెంచు కిషోర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పొన్నూరు టీడీపీ నాయకులు ముంగర విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు కేక్ కట్ చేసి కిషోర్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు కేక్లను పంపిణీ చేసి వారి ఆనందాన్ని మరింతగా పెంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిషోర్ బాబు నాయకత్వంలో పున్నూరు గ్రామం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. రోడ్లు, మౌలిక వసతులు, విద్య, త్రాగునీరు వంటి అంశాల్లో ఆయన చేసిన సేవలు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని తెలిపారు. కిషోర్ బాబు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లి మరింత ఉన్నత స్థాయికి చేరుకుని ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి విజయ్ కుమార్, మారుబోయిన జనార్దన్ గౌడ్, తన్నీరు మధు, కదూరు రాధాకృష్ణారెడ్డి, బాలబొమ్ము వెంకటశేషయ్య, తిరకాల సీనయ్య, ఉడతా సుమన్ యాదవ్, ముంగర సుబ్రహ్మణ్యం, బాలబొమ్ము రవి, ఉడతా శ్రీనివాసులు, ముంగర గోపాల్ యాదవ్, బాలబొమ్ము వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు, పేదల ఆశాజ్యోతి, మన పొన్నుబోయిన చెంచు కిషోర్ అన్నగారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మన చెంచు కిషోర్ అన్న గురించి చెప్పాలంటే పేదల అంటే అతనికి అంత ఇష్టం. బడుగు బలహీన వర్గాలకి సేవ చేయడం అంటే ఆయనకు అంత ఇష్టం. ముఖ్యంగా చెప్పాలంటే వారి ఎదురు దంపతులు 10 సంవత్సరాలు పున్నూరు గ్రామంలో సర్పంచ్గా పనిచేస్తే ప్రతి సంక్రాంతికి వారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు పొన్నుబోయిన చెంచురామయ్య గారు, వారి తల్లి వత్సలమ్మ గారుల పేరు మీద ప్రతి సంక్రాంతికి 28 సంవత్సరాల నుంచి వారికి కడుపు నిండా అన్నం పెట్టి, వారికి బట్టలు పెట్టి, వారికి మనలాగే వాళ్ళు కూడా సంక్రాంతి జరుపుకోవాలన్న సదుద్దేశంతో వాళ్ళకి ప్రతి సంవత్సరం 28 సంవత్సరాల నుంచి వాళ్ళకు బట్టలు, ఆహారం పెట్టి అందిస్తా చేస్తూ ఉన్నారు. అలాగే మా గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు జరిగితే మన ఇంట్లోనే కాదు వేడుకలు జరుపుకోవాల్సింది, ప్రతి ఇంట్లో వేడుకలు జరుపుకోవాలని చెప్పనేసి మూలపాడు, అంకమ్మ సత్రం, గిరిజన కాలనీలందరినీ తన ఇంటికి పిలిపించుకొని కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి దీపావళికి వారు కూడా టపాకాయలు కాల్చుకోవాలా, పేద పిల్లలు దీపావళి పండుగ జరుపుకోలేరు, మనలాగే వాళ్ళు కూడా దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్పనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి అన్ని టపాకాయలు ప్యాక్ చేసి ఇళ్ళకు పిలిచి కడుపు నిండా అన్నం పెట్టి వారందరికీ ప్యాకెట్లు ఇచ్చే మంచి సదుద్దేశం గల నాయకుడు మా కిషోర్ అన్నని చెప్పక తప్పదు. మన మైపాడు రోడ్ నుంచి పున్నూరు గ్రామంలోకి 1 కిలోమీటర్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు గారంధకారమైన చీకటి శ్మశానం దాటిపోవాలి. తన సొంత నిధులతో ఈ గారంధకారం చీకట్లో చిరు వ్యాపారులు అయితేనేమి, కాలేజీ నుంచి దిగి నడిచిపోయే పిల్లలైతేనేమి శ్మశానం దాటి భయపడి పోలాన స్థితిలో ఉంటే 1,50,000 రూపాయలు పెట్టి వీధి దీపాలు వేసి 1 కిలోమీటర్ దూరం 1,50,000 రూపాయలు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి వీధి దీపాలు వేసిన ఘనత మా కిషోర్ అన్నకే దక్కుతుంది. నిధులతో తన సొంత డబ్బులతో చేసిన ఘనత మా కిషోర్ అన్నకే దక్కుతుంది. అలాగే మా గ్రామంలో 10 సంవత్సరాలు సర్పంచ్గా ఉంటే గ్రావుల రోడ్లతో గుంతలమయంగా ఉన్న వీధులన్నిటినీ వాళ్ళ అన్న జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న సమయంలో మొత్తం సిమెంట్ రోడ్లు వేసి పూరి గుడిసెలు ఉన్న ఇల్లులన్నీ గవర్నమెంట్ సహకారంతో తన ఒక్కొక్క పేదవాడు నేను ఇల్లు కట్టుకోలేనంటే 20 బస్తాల సిమెంటు, 30 బస్తాల సిమెంటు, ఇటుక దోలిచ్చి వారందరికీ మిద్దులు కట్టించిన ఘనత కూడా మా కిషోర్ అన్నకే దక్కద్ది. అలాగే పొలాలకి దారి లేక, బళ్ళు బాక, ఒడ్లు తోలుకోలేక, దుక్కులు దున్నుకోలేక అల్లాడుతూ ఉంటే ప్రతి పొలంకి ఉత్తర పొలం డొంక, చెరువు డొంక, పులిమెట్ట డొంక, ఇలా డొంకలన్నీ ఏర్పాటు చేసి ప్రతి పొలానికి దారి ఏర్పాటు చేసిన ఘనత మా కిషోర్ అన్నకే దక్కద్ది. పున్నూరు గ్రామంలో ప్రతి వీధిలో చూడండి, అతని మంచితనం ఏంటంటే ప్రతి వీధిలో ఒక షెల్టర్ ఏర్పాటు చేసి అందరూ కూర్చునే విధంగా, మాట్లాడుకునే విధంగా చేసిన షెల్టర్లు కట్టించే ఘనత కూడా మా కిషోర్ అన్నకే దక్కద్ది. ఈరోజు ఎక్కడ చూసినా కిషోర్ అన్న పనులే కనబడతాయి పున్నూరు గ్రామంలో. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం ప్రజలకు సేవ చేస్తూ ఇలాగే ఉండాలని మరోసారి కిషోర్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన నాయకులకు, మన పుందూరు గ్రామం నుంచి ఇచ్చేసిన అతివ్రత మహారథులకు మరియు మీడియా సోదరులకు అందరికి నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఎందుకు అయ్యామంటే మన కిషోరన్న జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 20 సంవత్సరాలుగా పుందూరు గ్రామంలో సర్పంచ్గా ఉన్నారంటే ఆయన చేసే అభివృద్ధి. ప్రతి ఒక్క పేదవాడికి నేనున్నానంటూ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నేను ఏదన్నా అవసరం వస్తే ప్రతి పని ఎలాంటి ఇబ్బందులున్నా అన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూ చేసే వ్యక్తి ఆయన ఇంకా ఈరోజు అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తూ ఇంకొంచెం మంచి మంచి పదవులు ఆశించాలని కోరుకుంటూ ఈ అవకాశం. ఈరోజు మన నెల్లూరు జిల్లా పార్లమెంటు అధికార ప్రతినిధి పొన్నుపోయిన చెంచు కిషోర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ కార్యక్రమంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, పెద్దలు, సీనియర్లు అందరూ ఇక్కడ ఇందూరుపేట మండలంలోనే ఆదిమసత్రం జడ్పీ ఉన్నత పాఠశాలలో కేక్ కట్ చేసి ఇక్కడ విద్యార్థులకు పంచడం జరిగింది. ఈరోజు పొన్నుపోయిన చెంచు కిషోర్ అన్న గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ఈరోజు నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పొన్నుపోయిన చెంచు కిషోర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందిరిపేట మండలం జగదేవ్పేట ఉన్నత పాఠశాలలో కేక్ కట్ చేసి ఇక్కడ విద్యార్థులకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా మండల స్థాయి నాయకులు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చెంచు కిషోర్ అన్న గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి దేవదేవుల యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ఆ సింహాచలం నరసింహస్వామి యొక్క ఆశీస్సులు, మా గంగపట్టు చాముండేశ్వర దేవి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబ సభ్యులకి, కిషోర్ అన్న గారికి ఎల్లవేళలా ఆరు ఆరోగ్యాలతో అష్టావిశ్రాలతో ఉండాలని, భవిష్యత్తులో ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పి, ఇంకా ఆయన ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలని చెప్పి ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు జరపడం జరిగింది.